హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మరి మాదైతే ఒక కోడి చనిపోయిందని చెప్పాను కదా, దాని బదులైతే మేమైతే 20 కోడి పిల్లలని అయితే తీసుకొచ్చాము. ఇవి వచ్చేసి అయితే పారం కోడి పిల్లలు కావు, అన్ని నాటు కోడి పిల్లలే. ఇవి అంత చిన్న పిల్లలు ఏం కావు, ఇవి పెద్దగానే ఉన్నాయి. వీటికి వచ్చేసి అయితే 2000 వరకు అయితే అమౌంట్ పడ్డది ఫ్రెండ్స్. ఇవి వేరే వాతావరణంలో పెరుగుతాయి కాబట్టి మన వాతావరణానికి అయితే ఫస్ట్ అలవాటు చేయాలి. ఇవి కాకులు పిల్లలు తినకుండా అయితే ఒక రూమ్ లాగా అయితే దీంట్లోకి ఏర్పాటు చేస్తున్నాం. తట్టలు ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి, అందులో ఎరుక అవుతుందని చెప్పి తట్టలు అయితే అల్లిపియాలి 2 పెద్దవి. కిటికీలకేమో గోనె సంచులు కుట్టి కట్టాము. ఇంకా గాడిలో అయితే కొంత ప్లేస్ దీంట్లో వరకు తిరగడానికి ఉంచి ఒక ఇటుక పిల్లలు రాళ్ళు ఒక బండరాయిని పెట్టి అడ్డులాగా పెడుతున్నాం. ఇంకా పైననేమో కట్టెలతో తయారు చేసిన తడకనైతే వేస్తున్నాం, ఎందుకంటే బయటికి ఎగురుతాయి కదా కోడి పిల్లలు, బయటికి ఎగరకూడదు అని చెప్పి. ఒక బకెట్లో మట్టి పోసి అందులో ఆ కట్టెలను అయితే వాతి ఆ కట్టెల సపోర్ట్కి అయితే ఈ తడకనేసాము. ఇక్కడ మాకు గుంత తీయాలంటే తీయనికి రాదు కాబట్టి బకెట్లో మట్టి పోసి ఆ కట్టెలను అయితే వాతాము. ఇంకా దీంట్లోకి అయితే బెల్లం నీళ్ళు పెట్టాము. మనకు మనుషులకైనా పశువులకైనా ఏ జంతువులకైనా బెల్లం నీళ్ళు చాలా మేలు చేస్తుంది. అందుకే ముందుగానే బెల్లం నీళ్ళు పెట్టినాం దీంట్లోకైతే. ఇంకా గింజలు నీళ్ళు కూడా వేరే బౌల్లో అయితే పెట్టాము. మన వాతావరణానికి అలవాటు పడితే మంచిగా పెరుగుతాయి అన్నమాట. ఇవి పైన కూడా గోనె సంచులు కప్పాము, ఇవి పైకి ఎగరకుండా నీడగా ఉండేందుకు. మరి మా వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్.